హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను డిన్నర్కి పచ్చి రొయ్యలు మునక్కాయ పులుసు చేశానండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. రొయ్యల పులుసులోకి కావలసిన పదార్థాలు: ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇవి శుభ్రంగా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. అలాగే ఒక 3 టమాటాలు మీడియం సైజువి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే మునక్కాయలు ఒక 3 తీసుకున్నానండి. ఈ రొయ్యలు మునక్కాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దాంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. ఈ పులుపు సరిపోతుంది. ఒకవేళ పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందు ఇవి రొయ్యల్లోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, దీంట్లో కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఒక చిన్న స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాము, సరిపోతాయి. ఇది పొయ్యి మీద పెట్టి ఆవగించేసుకోవాలండి. ఈ లోపల ఇవి కట్ చేసేసుకుందాము. మునక్కాయలు శుభ్రంగా కడుక్కోవాలండి. మునక్కాయ ముక్కలు పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఎర్రగడ్డ, టమాటో కూడా వీలైనంత సన్నంగా కట్ చేసుకోవాలండి. అప్పుడే నీకు గ్రేవీ తిక్కుగా వస్తుందండి, చిక్కంగా. ఇలా అన్నీ సన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. అలాగే కొంచెం మెంతులు, ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. అప్పుడే ఆనియన్ నీకు తొందరగా కుక్ అవుతుంది. కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో మునక్కాయ వేసేసుకుందాము. మునక్కాయ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం మూత పెడదామండి. ఆవిరికి మునక్కాయ తొందరగా మగ్గుతుంది. ఒక నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా అంతా బాగా కుక్ అయిపోవాలి.
మునక్కాయ బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుందాము. ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. తర్వాత పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను కొంచెం తింటాను కాబట్టి మీడియం వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఇందాక రొయ్యలు ఉడికించుకున్నాం కదండి, కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలు ఇందులో వేసేసుకుందాము. కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి. ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు కూడా పోసేసుకుందామండి. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి. పది నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఎంత చిక్కబడిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం మెంతులు పొడి వేసేసుకుందాము. కొద్దిగా మెంతులు పొడి వేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఇంతే అండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు మునక్కాయ పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.